Welcome to Electronics Techie. Today our topic is about some of the problems to reduce the Boolean algebra expressions. So let's look into some examples. So here is one example. We consider f is equal to a plus b and operated with a plus b complement. So you have to first individually product these two. అంటే ఈ యొక్క ఈక్వేషన్తో సపరేట్గా ప్రొడక్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏతో ఈ హోల్ ఈక్వేషన్ మనం ప్రొడక్ట్ చేస్తే ఏ ఇంటూ ఏఏ ప్లస్ ఏబి కాంప్లిమెంట్ ప్లస్ అగైన్ బీతో ఈ హోల్ ఈక్వేషన్ కనుక మనం ప్రొడక్ట్ చేస్తే ఏబి ప్లస్ బీబీ కాంప్లిమెంట్. సో ఏఎం ఈజ్ నథింగ్ బట్ ఏ అవుతుంది ప్లస్ ఏబి కాంప్లిమెంట్ ప్లస్ ఏబి ప్లస్ బీబీ కాంప్లిమెంట్ అంటే 0 అని మనకు తెలుసు. సో 0. సో ఈ అన్నిటిలో నుంచి మనం ఏ కామన్ తీస్తే 1 ప్లస్ బీ కాంప్లిమెంట్ ప్లస్ బీ. 1తో మనం ఏ ఈక్వేషన్ని ఆర్ ఆపరేషన్ చేసినా కూడా మనకి రిమైనింగ్ 1 ఉంటుంది. సో 1 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఇది మనకి ఏ అని వచ్చింది. ఈ విధంగా ఇక్కడ ఇంత లాంగ్ మీన్స్ ఇక్కడ ఒక ఆర్ గేట్ యూజ్ చేస్తాం, ఇక్కడ ఒక ఆర్ గేట్ యూజ్ చేస్తాం, ఈ రెండింటిని అటాచ్ చేయడానికి ఇంకో ఎండ్ గేట్ యూజ్ చేస్తాం. సో ఈ 3 గేట్లు యూజ్ చేసే బదులు మనం దాన్ని ఒక్క సింగిల్ ఇన్పుట్తో ఆర్ బఫర్ యూజ్ చేసి మనం డైరెక్ట్గా దీన్ని ఆ ఈక్వేషన్ని రెడ్యూస్ చేసినా కూడా మనకు సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో దీనివల్ల మనం కాంప్లెక్సిటీ అనేది తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ 3 గేట్స్ని యూజ్ చేసే ప్లేస్లో మనం సింగిల్ లేకపోతే అసలు డైరెక్ట్ ఇన్పుట్ ఇచ్చుకోవడము, ఏలో ఏదైతే ఇన్పుట్ ఇస్తామో డైరెక్ట్ ఆ ఇన్పుట్ ఇచ్చుకోవడంకి మనకు చాలా యూజ్ అయ్యిద్ది. సో అందుకే ఈ బూలియన్ ఆల్జిబ్రా ఎక్స్ప్రెషన్ని రెడ్యూస్ చేయడం వల్ల మనకు సో మెనీ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇది ఇప్పుడు మనకి ఏ అని రెడ్యూస్ అయ్యింది. సో మనకి ఏనే కావచ్చు, ఇంకేదైనా రావచ్చు, కానీ అది మనకి కరెక్టా రాంగ్ అని మనకి తెలియాలి ఫస్ట్. సో అలా తెలియాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. సో ఫస్ట్ ఇక్కడ ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ ఏ ఉన్నాయి, ఏబి ఉన్నాయి. సో 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2² దట్ ఈజ్ ఈక్వల్ టు 4. మనకి ఏవైనా 4 కాంబినేషన్స్ వస్తాయి, 0 0 0 1 1 0 1 1. సో ఏదైనా మీకు నచ్చిన ఒక కాంబినేషన్ తీసుకోండి, 0 0 0 1 ఏదైనా ఒక కాంబినేషన్. నేను 1 0 తీసుకుంటున్నాను. సో ఏ వాల్యూ 1 0. సో ఈ ఈక్వేషన్లో పెట్టండి ఏ ప్లస్ బి ఏదైతే మీరు క్వశ్చన్లో ఇచ్చారో ఆ ఈక్వేషన్లో పెట్టి ఒకసారి మీరు వెరిఫై చేయండి. సో ఏ వాల్యూ అంటే 1 ప్లస్ బి వాల్యూ అంటే 0 అండ్ ఆపరేటెడ్ విత్ ఏ అంటే 1 ప్లస్ బి కాంప్లిమెంట్ మీన్స్ 0 కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ 1. సో మనకి ఇక్కడ ఏమవుతుంది 1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఆపరేటెడ్ విత్ 1 ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ 1. సో యూ గెట్ 1. సో మనకి ఈ ఎల్హెచ్ఎస్ ఏదైతే మన క్వశ్చన్లో తీసుకున్నామో దాని ఆన్సర్ 1 వచ్చింది. సో మీరు రెడ్యూస్ చేశాక ఏ అని వచ్చింది ఆన్సర్. సో ఏ వాల్యూ మన క్వశ్చన్లో అని తీసుకున్నాం 1. సో ఇది ఆర్హెచ్ మీన్స్ మనం ఏదైతే రెడ్యూస్ చేయగా వచ్చిన వాల్యూ 1. సో ఈ 2 ఈక్వల్ అయినా లేదో చూసుకోవాలి. సో ఈ 2 ఈక్వల్ అయితే మనం చేసింది కరెక్ట్. సో ఈ విధంగా మనం వెరిఫై చేసుకోవాలి వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్ లైక్ దట్. సో ఈ విధంగా మనం రెడ్యూస్ చేయడం వల్ల మన కాంప్లెక్సిటీస్ని తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి 3 టర్మ్స్ ఉన్నాయి. సో 3 టర్మ్స్ని కూడా సేమ్ ఇందాక ప్రాసెస్లో లాగానే మనం ప్రొడక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ 2 టర్మ్స్ని మనం ప్రొడక్ట్ చేసుకుందాం. ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఏ ప్లస్ ఏబి కాంప్లిమెంట్ ప్లస్ అగైన్ బీతో ఈ హోల్ ఈక్వేషన్ ఏబి ప్లస్ బీబీ కాంప్లిమెంట్. సో ఇంటూ యాజ్ ఇట్ ఈస్ ఏ కాంప్లిమెంట్ బీని అలానే రాసుకుందాం. సో ఏ అంటే ఏ ప్లస్ ఏబి కాంప్లిమెంట్ ప్లస్ ఏబి ప్లస్ బీబీ కాంప్లిమెంట్ అంటే 0 అని తెలుసు మనకి. సో ఏ కాంప్లిమెంట్ ప్లస్ బి. సో ఈ 3 టర్మ్స్లో నుంచి అగైన్ మనం ఏ కామన్ తీస్తే 1 ప్లస్ బీ కాంప్లిమెంట్ ప్లస్ బి. సో ఈ రిమైనింగ్ టర్మ్ని అలానే రాస్తున్నాను. సో 1తో ఏ ఆర్ ఆపరేషన్ చేసినా కూడా మనకి రిమైనింగ్ 1 ఉంటుందని తెలుసు. సో 1 ఏ కాంప్లిమెంట్ ప్లస్ బి. సో అగైన్ ఈ ఏతో ఈ హోల్ ఈక్వేషన్ మనం ప్రొడక్ట్ చేద్దాం. ఏ కాంప్లిమెంట్ ప్లస్ ఏబి. సో మనకి ఏ కాంప్లిమెంట్ అంటే 0 అని తెలుసు. సో ఏబి. సో మనకి ఫైనల్ ఆన్సర్ ఈక్వల్ టు ఏబి. సో మనకి ఏబి ఈ విధంగా 3 టర్మ్స్ ఉన్న ఒక ఈక్వేషన్ కాస్త మనకు ఒక సింగిల్ టర్మ్ లాగా రెడ్యూస్ చేయగలుగుతాం. సో ఇక్కడ మనం ఒక ఆర్ గేట్, ఇక్కడ ఒక ఆర్ గేట్, ఈ రెండింటికి మధ్యలో ఒక ఆర్ గేట్, ఈ 2 టర్మ్స్ని అటాచ్ చేయడం కోసం ఒక ఎండ్ గేట్, ఈ 2 టర్మ్స్ని అటాచ్ చేయడానికి ఒక ఎండ్ గేట్. నియర్లీ యూస్ 5 గేట్స్ యూస్ చేస్తున్నాం. అదే మనం ఈ ఈక్వేషన్ కనుక మనం బూలియన్ ఆల్జిబ్రా లాస్ట్ని కనుక వాటిని యూస్ చేసి కనుక మనం రెడ్యూస్ చేస్తే ఓన్లీ ఒక్క ఎండ్ గేట్తోనే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో మనం వచ్చింది కరెక్ట్ రాంగ్గా వెరిఫై చేసుకుందాం. సో హియర్ ఐ వెరిఫై వెదర్ వాట్ వీ గెట్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. సో హియర్ మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఆ 2 వేరియబుల్స్లో నేను అగైన్ 4 కాంబినేషన్స్లో ఏదైనా ఒక కాంబినేషన్ తీసుకుంటున్నా 1 1 అని. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటో అది నోట్ చేసుకుందాం. ఏ ప్లస్ బి కాంప్లిమెంట్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ బి.
సో ఏ అంటే 1 ప్లస్ బి అంటే 1 end operated with a and 1 plus b complement. 1 complement is nothing but 0. A complement is nothing but 1 complement and 0 plus b value is 1. So 1 plus 1 1, 1 plus 0 0, 0 plus 1 1. So sorry, here 1 plus 0 is equal to 1. So when we end operated these 3 means we get 1. So here again this is the question. What we take question. ఏదైతే మనం క్వశ్చన్ తీసుకున్నామో దాని ఆన్సర్ 1 వచ్చింది. సో ఆన్సర్ని కూడా మనం వెరిఫై చేద్దాం. సో ఏ వాల్యూ 1 ఎండ్ ఆపరేటెడ్ విత్ 1. సో 1. సో మనం ఏదైతే క్వశ్చన్లో తీసుకున్న ఆన్సర్ మనం రెడ్యూస్ చేసాక వచ్చిన ఆన్సర్ 2 ఈక్వల్. సో దీన్ని మనం దీంతో రీప్లేస్ చేయగలం. సో మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్ అని. ఒకవేళ తప్పైతే మనం రీవెరిఫై చేసుకుని రీచెక్ చేసుకుని మళ్ళీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చెక్ చేసుకుంటాం. ఈ విధంగా మనం హెన్స్ ప్రూవ్డ్ అని మనం ప్రూవ్ చేసుకుంటాం. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ వెరీ మచ్.